మరియు అదే సమయానికి గుడ్లగూబ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. అబద్ధం చెప్పకు. నువ్వు చున్ను యొక్క గూటిని కూల్చడం నేను కళ్ళారా చూశాను. అది వినగానే పక్షి తల్లికి చాలా కోపం వచ్చింది మరియు తనని ఇంట్లో నుంచి తరిమేసింది. మరియు ఈ విషయం రాజు దాకా వెళ్లి చేరింది. చిలుకరాజు ముందు ఇద్దరు అన్నాదమ్ములు నిలబడ్డారు మరియు వాళ్ళ అమ్మ ఇలా అంటుంది. మహారాజా, నా బిడ్డ చున్ను కష్టపడి అందమైన ఇల్లు కట్టుకుంది, కాని మున్ను కావాలనే దాన్ని పాడు చేశాడు. గుడ్లగూబ జరిగిందంతా చూశాడు. ఇది చాలా తప్పు పని. దీనికి మున్నుకి తప్పకుండా శిక్ష పడుతుంది. అదేమిటో తెలుసా? తన చున్ను ఇల్లుని తిరిగి కట్టివ్వాలి, లేదంటే తెలుసుగా అడవి నుండే వెలివేస్తారు. మున్ను తనకి పడిన శిక్ష విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని మున్ను తన కోసం గూడు కట్టుకోవడం ప్రయత్నిస్తుంది, కానీ అది కట్టుకోలేకపోయింది. తన యొక్క కష్టమంతా పాడైంది. అప్పుడు చున్ను తన దగ్గరకొచ్చి ఇలా అంటుంది. అన్నా, ఏమైంది? చూస్తుంటే అలసిపోయినట్లున్నా నువ్వు. అలా అయితే నేనే నీకు సహాయం చేస్తాను. నాకు నీ సానుభూతి ఏం అక్కర్లేదు. ఇదంతా నీ వల్లే. నువ్వు నాతో మాట్లాడుకో. మున్ను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పని చెయ్యలేదు, అందుకే ఇప్పుడు పనిచేస్తుంటే పాడైంది.